Welcome to 24 Technologies. Our today's topic is what is my IP address? What is my IP address? మనము సెక్యూరిటీ గ్రూప్స్లో సెక్యూరిటీ గ్రూప్స్లో మనకు టూ టైప్స్ ఉంటాయని మనం తెలుసుకున్నాం. ఏవి ఇన్బౌండ్ రూల్స్ అండ్ అవుట్బౌండ్ రూల్స్. ఈ ఇన్బౌండ్ రూల్స్ అవుట్బౌండ్ రూల్స్ ఏవైతే ఈ రెండు ఉన్నాయో వీటిలో మనకు ఏ ఆప్షన్స్ కనిపిస్తాయి అంటే ఒక పోర్ట్ను మీరు ఎనేబుల్ చేయాలనుకుంటున్నారు, ఒక పోర్ట్ను డిజేబుల్ చేయాలనుకుంటున్నారు, అంటే అలో దీన్ని చేయాలనుకుంటున్నారు. ఆ పోర్ట్కు మీరు సమ్ సెట్ ఆఫ్ డివైజెస్కు పర్మిషన్స్ ఇవ్వాలి అనుకుంటున్నారు. అవి ఏవి ఇవ్వచ్చు అని చెప్పేసి ఇక్కడ కస్టమ్ అని చెప్పేసి ఒకటి ఉంది కదా. ఈ కస్టమ్ అనేది ఏది అంటే సపోజ్ మీకు ఒక రేంజ్ ఉంది, అంటే ఒక రేంజ్ ఏది ఒక క్లాస్ ఐపీ అడ్రసెస్ లైక్ 192.168.1.0 అనే ఒక నెట్వర్క్ రేంజ్ ఉంది. అంటే 0 అంటే అప్ టు 255 వరకు ఈ రేంజ్ అనేది ఉంది. ఈ రేంజ్ అనేది మీరు ఇచ్చినారంటే ఆ మధ్యలో ఏవైతే డివైజెస్ 1, 2, 3, 4 ఈ డివైజెస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు మాత్రమే ఆ సర్వర్కు రీచ్ కాగలుగుతారు. అనేది ఇక్కడ మీనింగ్. అండ్ తర్వాత నాకు పర్టికులర్గా ఎనీవేర్ అని చెప్పేసి ఇంకొకటి ఉంది. ఈ ఎనీవేర్ అంటే ఎనీవన్ అంటే 0.0.0.0/0 అంటే సబ్నెట్ మాస్క్ కూడా 255.255.255.255 అని. ఇది అలో ఆల్ అంటే ఇప్పుడు గూగుల్ అనేవాడు ఉన్నాడు. గూగుల్ సెర్చ్ ఇంజన్లో ఇక్కడ ఎండ్ యూజర్స్ ఉన్నారు. సెర్చ్ ఇంజన్లో ఎంతో మంది, ఓకే, డైలీ సమ్ క్రోర్స్ ఎంతో మంది సెర్చ్ చేస్తుంటారు. వీళ్ళ ఐపీ అడ్రస్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ ఐపీ అడ్రస్ ఈ ఎండ్ యూజర్స్ ఐపీ అడ్రస్లు వీడికి తెలియవు. ఈ ఎండ్ యూజర్స్ ఐపీ అడ్రస్ వీళ్ళకి తెలియదు. కాబట్టి ఏ ఐపీ అడ్రస్ యూజ్ చేసినా కూడా నా ఎండ్ యూజర్స్ ఎవరైతే నన్ను రీచ్ కావాలి, గూగుల్కి రీచ్ కావాలి, గూగుల్ సెర్చ్ ఇంజన్కి రీచ్ కావాలి, లేదు అంటే ఒక అప్లికేషన్ లైక్ అమెజాన్ అనే అప్లికేషన్ యూజ్ చేస్తున్నారు, వాళ్ళ ఐపీ అడ్రస్ నాకు తెలియదు బట్ నన్ను రీచ్ కావాలి అన్నప్పుడు ఆ పోర్ట్ నేను ఏం చేస్తానంటే అలో ఆల్ అని పెడతాను. అంటే 0.0.0.0/0 అంటే ఎవరైనా కూడా ఎక్కడి నుండైనా, అంటే లైక్ నేను రీజియన్ స్పెసిఫిక్ తీసుకుందాం. ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నా, ఇంకొకరు యుఎస్ఏలో ఉన్నారు, ఇంకొకరు యూకేలో ఉన్నారు. బట్ గూగుల్ ఓన్లీ ఇక్కడే వర్క్ చేస్తుంది, అక్కడ వర్క్ చేయదని ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉంటాయా? లేకపోతే ఇక్కడ 24 టెక్లో నా ఎంప్లాయీస్ కొంతమంది ఉన్నారు, వాళ్ళు చేస్తున్నారు అనుకున్నాం, సెర్చ్ చేస్తున్నారు గూగుల్ సెర్చ్లో. అండ్ నాకు యుఎస్లో నేనున్నా, ఓకే, నేను అక్కడ డివైస్ నుండి సెర్చ్ చేసుకుంటున్నాను, అంటే గూగుల్ను రీచ్ కావడానికి ట్రై చేస్తున్నా. అవన్నీ గూగుల్కి తెలియదు. కాబట్టి వాడు ఏం చేస్తానంటే అలో బాబు మీరు ఎక్కడైనా ఉండండి, ఏ నెట్వర్క్నైనా యూజ్ చేయండి, నేను మిమ్మల్ని అలో చేస్తాను. అలా చేయడానికి నేను ఇచ్చేది ఏది 0.0.0.0 అని చెప్పేసి నేను ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏది IPv4 IPv6 అని చెప్పేసి ఇప్పుడు నాకు అనిపిస్తుంది. IPv4 IPv6 అంటే ఈ మనకు ఎన్ని ఐపీలో వర్షన్స్ ఎన్ని ఉన్నాయి, ఇంటర్నెట్ ప్రోటోకాల్ వర్షన్స్ V4 అండ్ V6. ఈ V4 అండ్ V6 ఏవైతే ఉన్నాయో, నేను సపోజ్ ఓన్లీ V6 నేను అలో చేయను. IPv4 ఐపీ అడ్రసెస్ ఎవరైతే యూజ్ చేస్తున్నారు లైక్ 192 క్లాస్ ఏ కానీ 10 క్లాస్ ఏ కానీ 172 క్లాస్ బి కానీ అండ్ 192 అనేది క్లాస్ సి, ఇవి యూజ్ చేస్తున్నారు అనుకున్నాం. 192 ఈ క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి యూజ్ చేసేవాళ్ళు లైక్ మల్టీ కాస్టింగ్ అనేది కూడా ఏదైనా కూడా నాకు IPv4 వర్షన్ 4 ఐపీ అడ్రసెస్ యూజ్ చేసే డివైస్ అన్నింటికి ఎక్కడి నుండైనా నేను అలో చేస్తాను అన్నప్పుడు నేను ఇది సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే, వద్దు నాకు IPv6 ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళది మాత్రమే కావాలి అనుకున్నప్పుడు నేను ఏది సెలెక్ట్ చేసుకుంటాను ఇక్కడ, ఓకే, సోర్స్లో IPv6 సెలెక్ట్ చేసుకుంటున్నాను. దెన్ వాట్ అబౌట్ మై ఐపీ అడ్రస్? ఇది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది మై ఐపీ అడ్రస్ అంటే ఏంటి అంటే, మై ఐపీ అడ్రస్లో మీకు కొద్దిగా అబ్జర్వ్ చేస్తే అందరూ కన్ఫ్యూజ్ ఏమవుతారు. ఇక్కడ మై ఐపీ అడ్రస్ అంటే మీ లోకల్ పీసీ, అంటే మీరు యూజ్ చేసే పీసీ కానీ లేకపోతే ల్యాప్టాప్కు ఒక ఐపీ అడ్రస్ అసైన్ అయ్యి ఉంటుంది. ఐపీ అడ్రస్ ఆల్మోస్ట్ 99% అందరూ ఇదే అనుకుంటారు, బట్ దిస్ ఈస్ నాట్ రైట్.
ఈ లోకల్ పీసీ ఏదైనా ఉన్నా, ల్యాప్‌టాప్ ఏదైనా ఉన్నా దానికి అసైన్ అయిన ఐపీ అడ్రెస్ కాదు మై ఐపీ అడ్రెస్ అంటే. మై ఐపీ అడ్రెస్ అంటే నీ పీసీ ఆర్ నీ ల్యాప్‌టాప్, నీ డివైస్ ఏదైనా కూడా నీ ఇంటర్నెట్‌కు కనెక్ట్ అయ్యి ఉంటది. మీ ఇంట్లో ఒక మోడెమ్ ఉంది గదా! ఒక మోడెమ్. వీడెవడు ఐఎస్‌పీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అనేవాడు నీకు ఒక మోడెమ్‌ను ఇచ్చి ఉంటాడు. ఓకే. ఒక మోడెమ్ ఇచ్చున్నాడు. దీనికి నీ ఇంటర్నెట్ ఐఎస్‌పీ అనేవాడు. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ లైక్ ఎయిర్టెల్ కావచ్చు, జియో కావచ్చు వాటెవర్. నీకు ఒక ఐపీ అడ్రెస్ అసైన్ చేసి ఉంటాడు. 171.16.18.10 అని చెప్పేసి క్లాస్ బిది అసైన్ చేసి ఉంటాడు. ఇది మై ఐపీ అంటే. ఈ నెట్వర్క్‌కు ఎంతమంది అయితే కనెక్ట్ అయి ఉన్నారో లైక్ పీసీ1, పీసీ2, పీసీ3 అంటే నేను ఈ ఐపీ అడ్రెస్ అనేది మై ఐపీ అని ఇచ్చినప్పుడు బై డిఫాల్ట్ అది అదే తీసేసుకుంటది. దానికి. అది సెర్చ్ చేసుకొని అదే తీసుకుంటది. అంటే ఆ నెట్వర్క్‌కి, ఆ ఇంటర్నెట్‌కి కనెక్ట్ అయిన డివైసెస్ అన్నీ ఎందుకంటే మీది ఒక ఆఫీస్ ఉంది అని చెప్పేసి అనుకుందాం. ఒక ఆఫీస్ ఉంది. ఒక ఆఫీస్. ఓకే. మీ ఆఫీస్‌లో ఇది మీ ఆఫీస్. మీ ఆఫీస్‌లో ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఒక ఐపీ అడ్రెస్ ఇచ్చినాడు. ఐపీ అడ్రెస్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ లైక్ జియో అనుకుందాం. జియో వాడు ఒకటి ఇచ్చినాడు ఐపీ అడ్రెస్. వాటెవర్ అది ఏదైనా అనుకోవచ్చు. 10.11.12.13 అని చెప్పేసి ఇది డమ్మీ నేను తీసుకుంటున్నా. బట్ ఇక్కడ ఎన్నో పీసీలు మీకు ఉన్నాయి. పీసీ1, పీసీ2 ఎన్నో డివైసెస్ మీకు కనెక్ట్ అయ్యి ఉన్నాయి. ఎన్నో డివైసెస్. నేను అక్కడ మై ఐపీ అడ్రెస్ అనేది సెలెక్ట్ చేసుకున్నానంటే ఈ డివైసెస్ అన్ని దేనికి కనెక్ట్ అయ్యి ఉంటాయి? మీ ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యి ఉంటాయి కదా! మీ ఇంటర్నెట్‌కి కనెక్ట్ అయ్యి ఉన్నాయి. అంటే నేను ఈ ఇంటర్నెట్‌కి కనెక్ట్ అయిన డివైస్‌లన్నింటికి ఎవరు నేను సెర్చ్ చేసుకోవచ్చు. నేను అప్లికేషన్ యూజ్ చేసుకోవచ్చు. లైక్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఇది. ఇది హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్. ఈ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఈ నెట్వర్క్‌తో కనెక్ట్ అయినప్పుడు ఈ హెచ్‌డిఎఫ్‌సిలో ఉన్న ఆ బ్రాంచ్‌లో ఉన్న డివైసెస్ అన్నీ ఏ నెట్వర్క్ కనెక్ట్ అయినాయి? దీనికి కనెక్ట్ అయ్యి ఉన్నాయి. అంటే నేను ఇక్కడ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో రూల్స్‌లో వెళ్ళి నా సెక్యూరిటీ గ్రూప్ రూల్స్‌లోకి వెళ్ళేసి మై ఐపీ అని ఇస్తే ఇది. ఇంకొకటి వేరే నెట్వర్క్ ఏదన్నా ఉంది అనుకుందాం. వేరే నెట్వర్క్ లైక్ 11.12.13.14 అని. ఇక్కడ నువ్వు ఈ డివైస్ కనెక్ట్ కావాలంటే ఇది అలౌ చేయదు. ఎందుకంటే నువ్వు ఏది సెలెక్ట్ చేసుకున్నావు? దీన్ని సెలెక్ట్ చేసుకున్నావు. అంటే వేరే నెట్వర్క్ అలౌ చేయదు. ఆ టైంలో మీరు మళ్ళా ఏది వీపీఎన్ అని చెప్పేసి మీ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్‌తో మాట్లాడుకొని నేను కనెక్ట్ కాలేకపోతున్నా, నేను కనెక్ట్ కావాలి. నా పర్సనల్ ల్యాబ్ నేను ఇంట్లో వర్క్ చేసుకుంటున్నా. నాకు వీపీఎన్ యాక్సెస్ ఇయ్యండి అని చెప్పేసి అడుగుతారు. ఇవి అందరికీ ఫేస్ చేసిన సిట్యుయేషన్సే. ఎందుకు కనెక్ట్ కావడం లేదు నా లోకల్ నెట్వర్క్? అంటే నా ఇంట్లో యూజ్ చేసిన నెట్వర్క్ కనెక్ట్ కావట్లేదు. నా ఆఫీస్‌లో యూజ్ చేసిన నెట్వర్క్ కనెక్ట్ అవుతుందంటే దిస్ ఈస్ ద రీజన్. ఓకే. అప్పుడు వాళ్ళు మీకు వీపీఎన్ యాక్సెస్ ఇచ్చి దిస్ ఈస్ ఆల్సో సెక్యూర్డ్ నెట్వర్క్ అని చెప్పేసి వాళ్ళు దాన్ని రిజిస్టర్ చేస్తారు. దట్ ఈస్ ఇట్. మనం మై ఐపీ అనేది ఏ రకంగా వస్తుందనేది జస్ట్ మనము మన బ్రౌజర్‌లో ఒకసారి లాగిన్ అయ్యి చూద్దాము. జస్ట్ ఫర్ అది ఒక ఇన్ డీప్‌గా ఏం చెప్పను. మనం క్లాసుల్లో దాని గురించి డిస్కస్ చేసుకోవచ్చు కమింగ్ సెషన్స్‌లో. బట్ ఎక్కడ ఉంటదని చెప్పేసి మీకు ఒక ఐడియా రావడం కోసం జస్ట్ దట్స్ ఇట్. ఇది కమాన్. అంటే డైలీ వేస్‌లో ప్రాక్టీస్ చేసుకున్నాం. డైలీ ప్రాక్టీస్ చేసుకుంటే మీకు పెద్ద కష్టమేం కాదు. ఈజీనే. సెక్యూరిటీ గ్రూప్స్‌లో ఉంటుందని చెప్పాను కదా! సెక్యూరిటీ గ్రూప్స్. ఈ సెక్యూరిటీ గ్రూప్స్‌లో ఇన్‌బౌండ్, ఔట్‌బౌండ్ రూల్స్ ఒక సెక్యూరిటీ గ్రూప్‌ను క్రియేట్ చేద్దాము. క్రియేట్ చేసి అక్కడ కనిపిస్తది చూడండి కింద. ఇన్‌బౌండ్, ఔట్‌బౌండ్ రూల్స్ అని కనిపిస్తున్నాయా? ఒక రూల్ ఇక్కడ కస్టమ్ ఏ పోర్ట్‌కి ఇవ్వాలనుకుంటున్నాం? ఆల్ ట్రాఫికా లేకపోతే యూడీపీ, హెచ్‌టిటిపీకా అని చెప్పేసి జస్ట్ నువ్వు ఈ ఆల్ ట్రాఫిక్ అని కొడుతున్నా. అండ్ ఇక్కడ మీరు కస్టమ్ ఇది సోర్స్ ఇది మెయిన్. కస్టమ్ అంటే ఏంది? మీకు పర్టిక్యులర్‌గా ఒక రేంజ్ తెలుసు. అనే దాని కోసం దిస్ వన్. ఏది? ఇది. అండ్ ఎనీవేర్ ఐపీవీ4 అనేది ఇది. ఐపీవీ6 సెలెక్ట్ చేసుకోవాలంటే ఇది. మై ఐపీ అని సెలెక్ట్ చేస్తాను చూడండి. మై ఐపీ సెలెక్ట్ చేసినామంటే నాకు ఏదొచ్చింది 106.22.233.19/32. ఇది ఎక్కడి నుండి పిక్ చేసుకునింది అంటే నేను వెళ్తాను చూడండి గూగుల్‌లోకి వెళ్ళి జస్ట్ మై ఐపీ అడ్రెస్ అని కొడతాను. మై ఐపీ అడ్రెస్ అని కొడితే ఇక్కడ వాట్ ఈస్ మై ఐపీ అడ్రెస్ చూద్దాం ఏదొస్తుందో. ఇక్కడ ఐపీవీ6 అయితే అది ఉంది. దెన్ వాట్ అబౌట్ ఐపీవీ4? 106.22.233. ఓకే.
ఇది ఏది నేను ఇంటర్నెట్ యూజ్ చేసేది నాకు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడ్ చేసినది 106 222 233 ఇక్కడ ఒకసారి మనం చెక్ చేసుకుందాం. ఇదే ఉంది కదా ఇక్కడ. అంటే ఈ నెట్వర్క్ ఎన్నైనా డివైజెస్ కనెక్ట్ అవుతాయో అది డిఫాల్ట్ గా పిక్ చేసుకుంది. ఎక్కడ నుండి పిక్ చేసుకుంది అంటే నా ఇంటర్నెట్ ఎక్కడ నుండి వస్తుందని దానికి ఐపీ అడ్రస్ ఏది అసైన్ అయిందని చెప్పేసి దానికి తెలుసు కాబట్టి అది పిక్ చేసుకుంది. ఓకే, ఈ రకంగా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే నా ఆఫీస్లో నాకు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఏదైతే ఐపీ అడ్రస్ అసైన్ చేశాడో ఆ ఐపీ అడ్రస్కు అసైన్ అయిన డివైజెస్కు మాత్రమే నేను పర్మిషన్స్ ఇస్తాను. ఏవి నా పోర్టల్కు కనెక్ట్ కావడానికి నా ఆఫీస్లో. మిగిలిన ఏవి కూడా నేను కనెక్ట్ ఇవ్వను. ఇక్కడ లైక్ ఆల్ ట్రాఫిక్ అని సెలెక్ట్ చేశాను కదా, ఇక్కడ హెచ్టిటిపి అని సెలెక్ట్ చేస్తాం. హెచ్టిటిపినో ఎస్ఎస్హెచ్ సెలెక్ట్ చేసినామంటే ఈ నెట్వర్క్ కనెక్ట్ అయినప్పుడు మాత్రమే నువ్వు ఆ మిషన్కు నువ్వు లాగిన్ కాగలుగుతావు, లేకపోతే లాగిన్ అవ్వలేవు అని చెప్పేసి అది మీన్. ఇది మై ఐపీ అడ్రస్కు అండ్ అక్కడ వాటికి ఉన్న డిఫరెన్సెస్. ఓకే, మీరు ఏం చేయాలి అంటే ఒకసారి మీరు కూడా ఓన్గా ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ పింగ్ మీ డైరెక్ట్లీ ఆర్ ఇన్ కామెంట్ బాక్స్. ఓకే రైట్ అమ్మా, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఎవరైనా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలనుకున్నా షేర్ చేయండి. థ్యాంక్ యూ.